హలో, నమస్కారం. ఈ ఇజ్రాయిల్ మరియు ఇరాన్ యొక్క యుద్ధం ప్రారంభించి దాదాపు 20 రోజుల కంటే పైన అయిపోయినప్పటికీ ఇప్పుడు ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అన్నది నిశ్చయంగా ఎవ్వరూ చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ యుద్ధం మేము ఆపేస్తున్నాం, మేము విజయం సాధించామని చెప్పేస్తున్నప్పటికీ అది యుద్ధం ఆగనే లేదు. ఆయన చెప్పినటువంటి మాటల మీద నిలబడడు అన్నది కూడా ప్రపంచానికి చాలా సందర్భాల్లో అది అర్థమైంది. డొనాల్డ్ ట్రంప్ తన మాట మీద నిలబడడు అన్నది. అయితే ఇంతకు ముందు జరిగినటువంటి ఇజ్రాయిల్ మరియు హమాస్తో యుద్ధం కానీ, రష్యా మరియు యుక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచం మీద పెద్దగా ప్రభావం ఏమి కనిపించలేదు, ప్రభావం పడలేదు అనే చెప్పాలి. కానీ ఇది అలా కాకుండా ఈ ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం, ఎందుకంటే అమెరికా ఇందులో పెద్దగా పాత్ర వహించడం లేదు అన్నదే నా యొక్క అభిప్రాయం. కేవలం డొనాల్డ్ ట్రంప్ తన స్వలాభం కోసం ఈ యుద్ధాన్ని సైతం దీన్ని కూడా తన లాభం కోసం ఎలా ఉపయోగించుకోవాలి ఆలోచిస్తూ ఉంటాడు తప్ప ఇజ్రాయిల్ అలా కాదు. ఇజ్రాయిల్ తమ ఉనికి కోసం, తమ దేశం యొక్క ఉనికి కోసం, యూదుల యొక్క ఉనికి కోసం పోరాడుతున్నారు. కాబట్టి వాళ్లకు ఇరాన్ అన్న దేశాన్ని పూర్తిగా కొరలు పీకేసి బలహీనంగా చేస్తే తప్ప వాళ్ళ ఉనికి నిలబడదు. అలా చేయలేకపోతే ఆ దేశానికి ఎప్పటికీ ప్రమాదమే, వాళ్ళ ఉనికికి ప్రమాదమే, వాళ్ళ ప్రతి యూదుడి జీవితానికి ప్రమాదమే. కాబట్టి వాళ్ళు పోరాడుతున్నారు. పోరాడవలసినటువంటి బాధ్యత ఆ దేశానికి ఉంది, పోరాడవలసినటువంటి హక్కు వాళ్లకు ఉంది. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఈ ప్రభావం పడుతుంది ఈ యుద్ధం యొక్క. పైగా ఇరాన్ అన్న దేశం కేవలం మతం తింటూ మతం కోసమే బ్రతుకుతున్నటువంటి పిచ్చి వాళ్ళ సమూహంతో ఏర్పడినటువంటి ఒక దేశం. ఒకప్పుడు అది చాలా స్వేచ్ఛా స్వాతంత్రాలతో కూడుకున్నటువంటి స్వభావం కలిగినటువంటి రాజ్యం అయినప్పటికీ ఇప్పుడు కేవలం మత పిచ్చితో, మతం హౌడ్యంతో రంకెలు వేస్తూ, మతం కోసమే బ్రతుకుతూ, మతం కోసమే చంపడానికి చావడానికి సిద్ధపడే ఒక లోకంగా మారిపోయింది. ఇప్పటికీ అక్కడ స్వేచ్ఛను కాంక్షించే వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. కాబట్టి వాళ్ళు ఎవరి మీద దాడులు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని కూడా అర్థం కాకుండా మొత్తం మీద తన యొక్క ప్రతాపాన్ని ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళు ఎవరి మీద చూపిస్తున్నారు? అదే వాళ్ళ ఇస్లాంలో ముస్లింలకు సహోదరులు, ఇన్నమల్ మోమినూన ఇఖ్వా అని చెప్పే ఆ నానుడికే వాళ్ళు షియా ముస్లింలైనప్పటికీ, సున్నీ ముస్లింలైనప్పటికీ ఇద్దరికీ 1400 సంవత్సరాల నుంచి విభేదాలు, శత్రుత్వం ఉన్నప్పటికీ ఇప్పుడు అది ప్రస్ఫుటం అవుతుంది. అయితే దానికి కారణం కేవలం వాళ్ళ యొక్క అమెరికా యొక్క సైనిక స్థావరాలు ఆయా అరబ్ దేశాల్లో, ఇస్లామిక దేశాల్లో ఉన్నాయి. కాబట్టి వాటి మీద మేము బాంబులు విసిరాం, లేదా వాళ్ళని వాటిని ధ్వంసం చేయడానికి ప్రయత్నించామని వాళ్ళు కొంతకాలం సమర్థించుకున్నప్పటికీ ఇప్పుడు అలాంటి సమర్థనకు ఏమీ అవకాశం లేకుండా వాళ్ళు నిల్వలపై, వాళ్ళ చమురు శుద్ధీకరణ కేంద్రాలపై సైతం డైరెక్ట్ గా వాళ్ళు దాడి చేస్తున్నారు. దానివల్ల ఇజ్రాయిల్ కూడా ఇప్పుడు ఇరాన్ లో ఉన్నటువంటి వాళ్ళ చమురు శుద్ధీకరణ కేంద్రాలపై కానీ, వాళ్ళ అణ్వాయుధ కేంద్రాలపై కానీ ఇరాన్ కూడా దాడి చేయడం ప్రారంభించింది. కానీ ఇజ్రాయిల్ నెతన్యాతో కానీ డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాతో మాట్లాడుతూ, నువ్వు ఇరాన్లో ఉన్నటువంటి చమురు నిధులపై కానీ, చమురు శుద్ధీకరణ కేంద్రాలపై ఎందుకు దాడి చేసావని మరి కాస్త దబాయించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అంటే అది డొనాల్డ్ ట్రంప్ చేస్తాడు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్కు ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్ని మొత్తం ధ్వంసం చేయాలన్న ఉద్దేశం ఏమీ లేదు. కేవలం దానివల్ల తమ లాభం పొందాలని,
అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకృతి వాదకం కానీ, అక్కడ ఉన్నటువంటి చమురు నిధులు కానీ తమ హస్తగతం చేసుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తాడే తప్ప దాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఇజ్రాయిల్ అలా కాదు. అవన్నీ మొత్తం ధ్వంసం చేస్తే తప్ప ఇజ్రాయిల్ యొక్క కొరలు పీకపడవని ఇజ్రాయిల్కి బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభావం ప్రపంచం మీద చాలా దేశాల్లో ఈ ప్రభావం పడింది. ముఖ్యంగా అమెరికా లాంటి దేశంలో ఎక్కడైతే ఈ ఇంధనం ధరలు వాళ్ళు దాన్ని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోకుండా చాలా పెద్ద వాహనాలను వాళ్ళు కొనుగోలు చేస్తారు. వాళ్ళ ఇంటి కోసం వాడుతున్నటువంటి వాహనాలు కూడా పెద్ద పెద్ద వాహనాలుగా ఉంటాయి. ఎందుకంటే వాళ్లకు ఈ ఇంధనం అన్నది పెద్ద విషయం ఏమిది కాదు. కానీ అప్పుడు ఒక గ్యాలన్కి 2.9 డాలర్లున్న ఆ ఇంధనం ధర ఇప్పుడు హఠాత్తుగా గ్యాలన్కు 3.9 చేరింది. ఇంతకుముందు అమెరికాలో ఇంధనం యొక్క ధర గ్యాలన్కు 2.9 ధర ఉన్నప్పుడు ఇప్పుడు ఈ యుద్ధం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు హఠాత్తుగా గ్యాలన్కు 3.9 పెరిగిపోయింది. లాస్ ఏంజల్స్ లాంటి నగరంలో అయితే 5.9 చేరి ఇంధనం ధర. మన భారతదేశంలో అది పెద్దగా ప్రభావం చూపించలేదని చెప్పడానికి కూడా లేదు. కానీ ఇక్కడ ప్రకృతి వాదకం మీద, అంటే గ్యాస్, మనం ఇంట్లలో వాడుతున్నటువంటి గ్యాస్ మీద చాలా ప్రభావం చూపించిందనే చెప్పాలి. రాబోయే కాలంలో బహుశా మనం వాడే ఇంధనంపై కూడా చాలా ఆంక్షలు విధించబడతాయని, ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే విమానయాత్రలు అసలు చాలా ఇబ్బందికరమైనటువంటి యాత్రలుగా మారిపోయాయి. పైగా చాలా విమాన కంపెనీలు తమ యొక్క విమానాలను రద్దు చేశాయి. ఆ కంపెనీలు మూతపడే స్థితిలోకి దిగజారాయి. ఎందుకంటే ఇంధనం వేళ దాదాపుగా ఎగిరి పడుతుంది. ఎందుకంటే ఈ ఖతర్ నుంచి కానీ, సౌదీ అరబ్ నుంచి కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాల నుంచి చమురు దిగుమతులు నడిచేది ఈ హార్మోస్ జలసంధి ద్వారా. అక్కడ వాళ్ళు దాన్ని మూసివేసి, ఇరాన్ ఆధీనంలో ఉంది కాబట్టి దాన్ని మూసేసి అక్కడి నుంచి ఏదైనా ఓడలు ప్రయాణం చేసినా కానీ, ప్రయత్నం చేసినా వాళ్ళు పేల్చేస్తున్నారు. అలా ఇంధనం ఎటువైపుకు వెళ్లకుండా దిగుమతులు ఆగిపోయాయి. కాబట్టి ప్రపంచం మొత్తం ప్రతిసంధిలోకి నెట్టివేయబడింది. ఈ ప్రభావం ప్రత్యేకంగా యూరోపియన్ దేశాల్లో ఇది చాలా ప్రభావం చూపించబోతుంది రాబోయే కాలంలో. ఎందుకంటే ఇప్పుడు కాస్త సమ్మర్ ఉంది కాబట్టి, వేడి ఉంది కాబట్టి అది వాళ్లకు అర్థం కావడం లేదు. యూరోపియన్ దేశాల్లో చాలా మందికి తెలుసో తెలియదో, ఈ చలికాలంలో, ఎందుకంటే అక్కడ -డిగ్రీల్లో ఉంటుంది చలి, కాబట్టి ఇంటిని వేడిగా ఉంచుకోవడానికి వాళ్ళు ప్రకృతి వాదకం మీద ఆధారపడుతూ ఉంటారు, అంటే ఈ గ్యాస్ మీద. ఇప్పుడు ఖతర్ లాంటి దేశం వాళ్లకు చమురు నిధుల కంటే కూడా ఈ ప్రకృతి వాదక నిధులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మొన్న ఇరాన్ వాళ్ళ ఈ ప్రకృతి వాదకం యొక్క నిల్వలపై అతి దారుణంగా దాడి చేసేసి అక్కడ అగ్నిని సృష్టించింది. దాని తర్వాత వాళ్ళు ఆపుకున్నారు, అది వేరే. కానీ అందుకే ఖతర్ ఏ దేశం అయితే ఇరాన్ కోసం వంత పాడిందో, ఇరాన్ కోసం పాటలు పాడిందో, ఏ దేశంలో నుంచి ఉన్నటువంటి అల్ జజీరా లాంటి టీవీ ఛానల్ ఇరాన్ను సమర్థిస్తూ చాలా సందర్భాల్లో వార్తలు సృష్టించి, లేనిపోని వార్తలు సృష్టించి ఇరాన్ను సమర్థించిందో, ఆ దేశంపైనే దాడి చేసాడు ఇరాన్. వాళ్ళ యొక్క ప్రకృతివాదం యొక్క నిల్వలపై అగ్నిని సృష్టించాడు. కాబట్టి ఇప్పుడు ఖతర్ కూడా డైరెక్ట్ గా యుద్ధం రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. సౌదీ అరబ్లో కూడా అలాగే వాళ్ళ యొక్క చమురు నిధులపై కూడా వాళ్ళు బాంబులు విసురుతున్నాడు ఇప్పుడు డైరెక్ట్ గానే యుఏఈ మీద. ఇలా మొత్తం సున్నీ ఇస్లామిక దేశాలపై వాళ్ళు అతిశక్తివంతమైనటువంటి దాడులు చేస్తూ వాళ్ళ యొక్క చమురు నిల్వల మీద కూడా అగ్నిని సృష్టిస్తూ చాలా ప్రతిసంధిని సృష్టించాలన్నదే ఈ ఇరాన్ యొక్క ఉద్దేశం.
ప్రపంచం మొత్తం కదిలిపోవాలి, ప్రపంచానికి మొత్తం ఈ ప్రభావం అర్థమవ్వాలి. అప్పుడు ప్రపంచం మొత్తం మా వైపుకి వచ్చి మమ్మల్ని రక్షించడానికి రంగంలోకి దిగాలి అన్నది వాడి ఉద్దేశం. కానీ అలా ఎవరో వస్తారని ఊహించడానికి లేదు. ఎందుకంటే కేవలం అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని హరించి మతాన్ని మాత్రమే వాళ్లకు నూరిపోస్తూ, మతమే వాళ్లను తినిపిస్తూ బ్రతికిస్తున్నటువంటి ఆ భరణ కూటమిలో ప్రముఖులైనటువంటి వాళ్లను రోజుకొక్కరిని ఇజ్రాయిల్ అంతం చేస్తున్నప్పటికీ వాళ్ళు ఇంకా గుణపాఠం నేర్చుకోలేదు. ఎందుకంటే చంపడానికి, చావడానికే వాళ్ళు పుట్టారు అని వాళ్ళు ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి ఈ భూమి మీద మనం పుట్టింది చంపడానికి, చావడానికి మాత్రమే. అదే ఆజ్ఞను వాళ్ళు శిరస్సు ఆవహించడానికి. అందుకే ఎంతమంది భరణాధికారులు చనిపోతున్నప్పటికీ, ప్రముఖమైనటువంటి అధికారులు ఏ సొరంగాల్లో దాగినా కూడా ఇజ్రాయెల్ వాళ్ళను హతమారుస్తున్నప్పటికీ వానికి చావు భయం అన్నది లేకపోవడానికి వాడు పుట్టిందే చంపడానికి, చావడానికి అని భావిస్తున్నాడు. ఆ విశ్వాసంతోనే బ్రతుకుతున్నాడు. ఆ విశ్వాసంతోనే అక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని కూడా పెంచుతున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు కొన్ని అక్కడ ఉన్నటువంటి బహిరంగంగా ఉరి శిక్షలు వేసేవాళ్లను ఈ మధ్య యుద్ధం ప్రారంభించక ముందు కాస్త వాళ్ళ యొక్క ఉరి శిక్షను నిలిపివేసింది ఇరాన్. కానీ ఇప్పుడు కోపాద్రిక్తుడై ఆ నిలిపివేసినటువంటి ఉరి శిక్షలను మొత్తం బహిరంగంగా చేసేస్తున్నాడు. అయితే ఒక విషయాన్ని మాత్రం ఇప్పుడు ఇక్కడ మనం అంగీకరించి తీరాలి. యుద్ధం అని నడుస్తున్నప్పుడు బహుశా అమెరికా మరియు ఇజ్రాయెల్ కంటే కాస్త ఆయుధాల్లో బలహీనమైనటువంటి దేశమైనప్పటికీ ఇరాన్ వాళ్ళు కూడా చాలా శక్తివంతంగా ఈ రెండు దేశాలపై దాడులు చేస్తున్నారన్నది వాస్తవం. దాన్ని ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వ్యోమ ప్రతిరోధక సంవిధానం చాలా వాటిని నిరోధిస్తున్నప్పటికీ కొన్ని అక్కడ పడి వాళ్లకు నష్టం చేకూరుస్తుంది. అందులో ఏ సందేహము లేదు. ఎందుకంటే యుద్ధం అంటే అలా జరుగుతుంది. ఇరాన్ ఓడిపోవాలి, ఇరాన్ ఓడిపోతుంది అన్నది వాస్తవాన్ని మనం అర్థం చేసుకున్నప్పటికీ ఇరాన్ యొక్క శక్తిని కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. అమెరికా లాంటి శక్తివంతమైనటువంటి ఒక దేశంలో వాళ్ళు అభిమానంగా చెప్పుకునే F-35 స్టెల్త్ విమానం కూడా ఇప్పుడు ఇరాన్ ఒకటి తమ యొక్క దాడిలో అది భూమిపైకి దిగవలసి వచ్చింది, దాడిలోకి వచ్చి అని ఇరాన్ ఆరోపిస్తుంది. అది చాలా మంది అంతర్రాష్ట్రీయ నిరీక్షకులు కూడా దాన్ని అంగీకరించారు. ఇరాన్ చేసినటువంటి ఈ దాడిలో ఒక అమెరికా అభిమానించే స్టెల్త్ విమానం F-35 ఒకటి సాంకేతిక తక్రారుతో కిందికి దిగవలసి వచ్చింది అని అక్కడ అమెరికా సైన్యం కూడా అంగీకరిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ దానికి అంగీకరించకపోయినప్పటికీ అది ఇరాన్ చేసినటువంటి కారణాల వల్ల కిందికి వచ్చిందని అక్కడి సైన్యం అంగీకరించపోయినప్పటికీ ఆ విమానం సాంకేతిక తక్రారు వల్ల పైలట్లు వాళ్ళు సురక్షితంగానే కిందికి దిగిపోయారు అన్న ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. కానీ ఇరాన్ మాత్రం అది మా యొక్క దాడిలోనే అది అలా సాంకేతికమైనటువంటి కేడు సంభవించిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది వాస్తవం కూడా ఉండి ఉండవచ్చు, అందులో లేదు అని కూడా మనం చెప్పడానికి లేదు. ఇలాంటిదే సమానమైనటువంటి మరో వార్త కూడా బయటికి వస్తుంది. ఇజ్రాయిల్లో కూడా వాళ్ళ యొక్క ఇరాన్ యొక్క బాలిస్టిక్ మిజైల్ ఒకటి ఇజ్రాయిల్ దేశంలో ఉన్నటువంటి ఒక ఎన్న శుద్ధీకరణ కేంద్రంపై పడి అక్కడ అగ్నిని సృష్టించింది అన్న కూడా వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ మాధ్యమాలు కూడా వాటిని ధృవీకరించాయి. ఇజ్రాయిల్ దాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా వాస్తవంగానే చెప్పవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఇరాన్ కూడా చాలా శక్తివంతమైనటువంటి దేశం ఆయుధాల పరంగా. పైగా వాళ్లకు చాలా శక్తివంతమైనటువంటి కొన్ని దేశాలు సహాయము చేసి ఉండవచ్చు. ఇప్పుడు కూడా చేస్తున్నాయో లేదో మనం నిర్ధారించలేం. కానీ అలా చేయకపోయినా కూడా ఇరాన్ దగ్గర భూగర్భంలో చాలా ఆయుధాలున్నాయని అమెరికాకు, ఇజ్రాయెల్కు తెలుసు. కానీ వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నాయన్నదే ఇప్పుడు అర్థమవుతుంది.
ఎందుకంటే అది నిరంతరంగా ఈ మిడిల్ ఈస్ట్ దేశాలపై, అమెరికాపై, ఇజ్రాయెల్పై వాళ్ళు దాన్ని ప్రతిరోధిస్తున్నప్పటికీ వాళ్ళు నిరంతరంగా దాడులు చేస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తు ఎంతగా ఉండి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. రెండు శక్తివంతమైనటువంటి దేశాలు ఇరాన్ పై దాడి చేయడం ప్రారంభించినప్పుడు అది ఓడిపోతుంది అనేది వాస్తవం. కాబట్టి ఇరాన్ యొక్క ఉద్దేశం ఏమిటంటే వాళ్లకు ఓడిపోవడం, గెలవడం అన్నది కాదు వాళ్ళ లక్ష్యం. చంపడం, చావడమే వాళ్ళ లక్ష్యం. వాళ్ళను, ఆ దేశ పౌరులను కాపాడుకోవాలి, మనం జీవితం సుఖవంతంగా గడపాలి, దేశాన్ని సురక్షితంగా ఉంచుకోవాలి, పౌరులను సురక్షితంగా ఉంచాలి, సుఖవంతమైనటువంటి శాంతియుతమైనటువంటి జీవితం గడపాలి అన్న ఉద్దేశం లేనటువంటి మత పిచ్చోళ్ళు బ్రతుకుతున్నటువంటి, భరణాధికారులు భరిస్తున్నటువంటి దేశం అది. కాబట్టి వాళ్లకు జీవిత సౌకర్యాలు కానీ, ఆ మంచి సౌకర్యాలతో జీవితం గడపాలని, విలాసవంతమైనటువంటి జీవితాలు గడపాలని, సుఖ సంతోషాలతో శాంతితో బ్రతకాలన్న ఉద్దేశం లేనటువంటి మదర్సా మూర్ఖులు జీవిస్తున్నటువంటి దేశం అది. కాబట్టి వాళ్ళు ఇతరులను చంపడానికి, తము చావడానికి సిద్ధపడినటువంటి మూర్ఖపు సమూహం ఒకటి అక్కడ బ్రతుకుతుంది. ఈ మూర్ఖుల నుంచి ప్రపంచాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత ప్రతి పౌరుడిది, ప్రతి దేశంలోని ప్రతి పౌరుడికి ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచానికే ప్రమాదం. ఇప్పుడు చూశారు కదా, ఈ ఇరాన్ అన్న మత పిచ్చోళ్ల రాజ్యం సృష్టిస్తున్నటువంటి ప్రతిసంధి ఎలా ప్రపంచానికి ప్రభావితం చేస్తుందో. మన భారతదేశంలో కూడా చాలా హోటళ్లు మూసివేయవలసినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే ప్రకృతివాదకం అన్నది మనకు వేరే దేశాల నుంచి వస్తుంది, అది దానికి అంతరాయం కలిగింది. కాబట్టి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల యొక్క స్థితి మనకు తెలుసు. రాబోయే కాలంలో ఇంకా అది చాలా పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఒకవేళ ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే, బహుశా రష్యా మరియు యుక్రెయిన్ లాగా ఒకవేళ ఇది కొనసాగినట్లయితే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోకి ప్రపంచం నెట్టివేయబడుతుంది. మొత్తం ప్రపంచమే ఒక పెద్ద ప్రతిసంధిలోకి నెట్టివేయబడుతుంది. కాబట్టి ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో ఎవరికి చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ కూడా చెప్పే పరిస్థితుల్లో లేరు. కానీ ఇప్పుడు ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాల నుంచి కానీ, బహుశా ఇరాన్ నుంచి కూడా మన దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి మోదీ గారికి ఈ యుద్ధం ఎలాగైనా సమాప్తం చేయడానికి మీరు మధ్యవర్తిత్వం వహించి ప్రయత్నం చేయాలి అన్న సూచనలు వస్తున్నాయి. కాబట్టి బహుశా అందులో భాగంగానే మన ప్రధానమంత్రి మోదీ గారు చాలా దేశాలతో వాళ్ళు సంభాషణలు ప్రారంభించారు. బహుశా ఈ ప్రతిసంధిని దూరం చేయడానికి, ప్రపంచం ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఈ ప్రతిసంధిని దూరం చేయడానికి మోదీ గారు రంగంలోకి దిగి ఈ దేశాల మధ్య ఒక సామరస్యాన్ని కుదర్చడానికి ఆయన ఇప్పుడు రంగంలోకి దిగారు. బహుశా ఈ ప్రయత్నం సఫలమవుతుందని, అవ్వాలని కోరుకుందాం. మోదీ గారి వల్ల ఒకవేళ ఈ యుద్ధం ఆగిపోయి మొత్తం ప్రపంచంలో శాంతి, ఈ ప్రతిసంధి నుంచి బయటపడగలిగినట్లయితే బహుశా దీనికంటే పెద్ద గొప్ప యొక్క సంస్కారం, భారతదేశం యొక్క ఈ గొప్ప సంస్కారానికి ఇదో ఉదాహరణగా మిగులుతుంది. అలా జరగాలని, జరుగుతుందని ఆశిద్దాం. ఒకవేళ మోదీ గారు ప్రారంభించినటువంటి ఈ మధ్యవర్తిత్వం ఈ దేశాల మధ్య ఒక సామరస్యాన్ని కుదిర్చి శాంతి నెలకొల్పాలని ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఒకవేళ ఫలించి ఈ యుద్ధం ఆగిపోయి ప్రపంచం మొత్తం ఈ ప్రతిసంధిలో నుంచి బయటపడగలిగితే బహుశా అప్పుడు గాని ప్రపంచానికి భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క గొప్పతనం అర్థం కాదు. అది అలా జరగాలని, ఈ మోదీ గారి ఈ ప్రయత్నం ఫలించాలని, మొత్తం ప్రపంచంలో శాంతి నెలకొల్పబడాలని, ఈ ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రతిసంధిలో నుంచి ప్రపంచం బయటపడాలని ఆశిద్దాం.